ఎప్పటినుండో ఈ రెసిపీ చెయ్యాలని నాకు చాలా ఆశగా ఎదురుచూశాను. కానీ మొత్తానికి ఈరోజు అయితే నా ఆశ తీరింది. అదేంటో కాదు, బెల్లంతో చేసిన నువ్వుల అరిసెలను నేను ఒకసారి ట్రై చేద్దామని అనుకున్నాను. మొత్తానికి ఈరోజు ట్రై చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా బెల్లం పాకం తీసుకున్నప్పుడే అందులో నువ్వులను వేసుకున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా బెల్లం పాకం అయితే ఈ విధంగా రావాలి. ఇక స్టవ్ ఆపి ముందుగా మనం ఆడించుకొని ఉంచుకున్న తడి బియ్యం పిండిని అందులో వేసి గిరా తిప్పుతూ ఉండాలి. ఒకరు తిప్పితే మరొకరు తడి బియ్యం పిండిని పోయాలి. అలా ఈ బియ్యం పిండిని పోసినప్పుడు తిప్పడం ఆపకూడదు, లేదంటే ఉండలు ఉండల కింద వచ్చేస్తుంది. కాబట్టి అలా కలపడం అయిన తర్వాత దాన్ని కొంచెం దానిపైన నెయ్యి వేసి అలాగే నూనె కూడా వేసుకున్నాను. నెయ్యి ఆప్షనల్ అండి, మీ ఇష్టం. నేను ఓన్లీ ఫ్లేవర్ కోసమే వేశాను. ఇప్పుడు కలుపుకున్న పిండిని మరికొద్దిగా వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి ఆయిల్ వేడి ఎక్కాక ముందుగా పక్కన పెట్టుకున్న ముద్దను చిన్న చిన్న ఉండలుగా రౌండ్స్ బాల్ లాగా చేసి వీడియోలో చూపించిన విధంగా అలా ప్లేట్ మీద ఒక ముచ్చు కవర్ వేసి నువ్వులను అద్ది అలా రౌండ్ బాల్ని అయితే దాని మీద పెట్టి ప్రెస్ చేయాలి. ఇక ముందుకి వెనక్కి రెండు వైపులా కూడా నువ్వులు అనేవి బాగా కనిపిస్తాయి. ఇక ఆ రౌండ్ బాల్ని అద్దుకున్న వెంటనే బాగా మరుగుతున్న ఆయిల్లో వేసేయాలి. అలా వేయగానే ఇలా పూరీలా పొంగుతుంది. అంటే మన అరిసెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయని అర్థం. చీలకున్నా, చూసారు కదండి, అస్సలు ఎక్కడ చీలకున్నా అరిసెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇలా నేను చూపించిన విధంగా మీరు కూడా చేశారంటే మీరు కూడా ఇంట్లోనే సింపుల్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా బలం కూడా. రోజుకి ఒక అరిసె మనం తిన్నాము అంటే మన ఒంటికి చాలా బలం. చేయడానికి కొంచెం కష్టంగా ఉన్నా చాలా బాగుంటుంది. ఇది ఇవాల్టి రెసిపీ. వెళ్ళే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.